మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సంజీవని లాంటి ఒక రహస్య మూలిక గురించి ఈరోజు మనం ఎంతో వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోని మగవారు మాత్రమే ఎందుకు చూడాలి అని చెప్పానంటే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పురుషులు ఎదుర్కొంటున్న అనేక వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు, శారీరక బలహీనతలకు ఈ మొక్క ఒక గొప్ప వరప్రసాదం అని చెప్పవచ్చు. ప్రకృతి గర్భంలో మనిషికి తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. అందులోనూ మన చుట్టూ పెరిగే పిచ్చి మొక్కలని మనం భావించే వాటిలో కొన్ని ప్రాణదాతలుగా పనిచేస్తాయి. అలాంటి అరుదైన మరియు అత్యంత శక్తివంతమైన మొక్కే ఈ బాగ్నాక్. దీనినే మన తెలుగులో గరుడ ముక్కు చెట్టు అని, తేలుకొండి చెట్టు అని, హిందీలో బాగ్నకి అని పిలుస్తూ ఉంటారు. శాస్త్రీయంగా దీనిని మార్టీనియా యాన్యువా అని అంటారు. ఈ మొక్క చూడటానికి ఎంతో సాదాసీదాగా కనిపిస్తుంది, కానీ దీని లోపల దాగి ఉన్న ఔషధ గుణాలు మాత్రం అసాధారణమైనవి. తాంత్రిక శాస్త్రంలోనూ ఆయుర్వేదంలోనూ ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. పూర్వకాలంలో ఋషులు, సిద్ధులు తమ తపశ్శక్తితో ఈ మొక్కలోని నెగిటివ్ శక్తులను నాశనం చేసే గుణాన్ని, అలాగే పురుషత్వాన్ని పెంచే అద్భుత సామర్థ్యాన్ని గుర్తించారు. అసలు ఈ మొక్కలో ఎటువంటి ఉపయోగాలున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ మొక్క పుట్టుక వెనుక ఒక పురాణ గాథ ఉంది. అది మనందరికీ తెలిసిన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారానికి సంబంధించింది. హిరణ్యకశపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆయన గోళ్లలో చిక్కుకున్న రాక్షసుని రక్తపు చుక్కలు మరియు ఆయన గోళ్లలోని దివ్య శక్తి భూమిపై పడిన చోట ఈ మొక్క ఉద్భవించిందని పెద్దలు చెబుతుంటారు. అందుకే దీని కాయలు సరిగ్గా పులి గోరులాగా లేదా సింహం పంజాలాగా వంగి రెండు పదునైన ముళ్లతో కనిపిస్తాయి. దీనిని గరుడ ముక్కు అని ఎందుకు అంటారంటే, గరుడ పక్షి ముక్కు కూడా ఇదే ఆకారంలో వంగి ఉంటుంది. ఈ ముక్కకు నరసింహస్వామి గోళ్లకున్నంత శక్తి ఉంటుందని, అందుకే దుష్ట శక్తులను పారద్రోలడానికి మరియు శరీరానికి అపారమైన బలాన్ని ఇవ్వడానికి ఇది సహాయపడుతుందని నమ్ముతారు. ముఖ్యంగా పురుషుల విషయానికి వస్తే, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలకు మరియు సంతానలేమి వంటి ఇబ్బందులకు ఈ గరుడ ముక్కు చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క యొక్క వేరు, ఆకులు మరియు గింజలు అన్నీ కూడా పురుషుల హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో రక్తం శుద్ధి అవ్వడమే కాకుండా రక్త ప్రసరణను వేగవంతం చేసి ప్రతి అవయవానికి శక్తిని చేకూరుస్తుంది. చాలామంది పురుషులు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అలసట మరియు మానసిక ఒత్తిడి. ఆఫీసు పనుల వల్లనూ లేక ఇతర కారణాల వల్లనూ వచ్చే ఈ నీరసం మన వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అటువంటప్పుడు ఈ గరుడ ముక్కు చెట్టు ఆకులను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకుని రోజుకు కొద్దిగా మోతాదులో తీసుకుంటే శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. దీనివల్ల నరాలు దృఢంగా మారి రక్త ప్రసరణ మెరుగుపడి శారీరక సామర్థ్యం పెరుగుతుంది. ఎంత పని చేసినా అలసిపోడు. అందుకే దీనిని పురుషులకు లభించిన ఒక దివ్యమైన వరం అని చెబుతుంటారు. కేవలం శారీరక సమస్యలకే కాకుండా ఈ మొక్క చర్మ రోగాలకు కూడా గొప్ప మందుగా పనిచేస్తుంది. గజ్జి, తామర, దురద వంటి మొండి చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ గరుడ ముక్కు గింజల నుండి తీసిన నూనెను వాడితే ఆ సమస్యల నుండి త్వరగా విముక్తి పొందవచ్చు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ గరుడ ముక్కు ముక్కను ఎన్నో వ్యాధులకు ఔషధంగా పూర్వం నుండి వాడుతున్నారు. క్షయ అంటే టీబీ వ్యాధితో బాధపడే వారికి వీటి ఆకుల రసాన్ని మెరకు రాసేవారు. ఇది క్షయవ్యాధికి మంచి మందులా పనిచేస్తుంది. గొంతు నొప్పి వచ్చినప్పుడు వీటి ఆకుల రసాన్ని గొంతులో పోసుకుని కొంచెంసేపు పుక్కిలించి ఊసేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఛాతీ నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందుకోసం దీని వేళ్లను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఒక స్పూను పొడిని 250 మిల్లీలీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది. గరుడముక్కు వేర్ల కషాయాన్ని పూర్వం పాము కాటుకు విషంగా తాగించేవారు.
ఈ ముక్కకు యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. వీటి ఆకుల రసాన్ని గాయాలు మరియు పుండ్లపై పైపూతగా పూస్తే గాయాలు పుండ్లు త్వరగా మానిపోతాయి. చర్మంపై మంట లేదా వాపు అనిపించినప్పుడు వీటి ఎండిన కాయలను కాల్చి ఆ బూడిదలో కొబ్బరి నూనె కలిపి పైన రాస్తే మంట వాపు తగ్గుతాయి. దీని పువ్వులను షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఔషధంగా వాడతారు. పూర్వం వీటి వేర్లతో టీ పెట్టుకుని తాగేవారు. వేర్ల పొడిని నీటిలో మరిగించి లేదా పాలల్లో కలిపి టోనిక్లా తాగేవారు. అలా తాగడం వలన శక్తి పెరుగుతుంది. ఈ గరుడముక్కు మొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ మనం ఆరోగ్యంతో పాటు ఆహారం విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం మూలికలు మాత్రమే వాడితే సరిపోదు. మన శరీరానికి అవసరమైన పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పురుషులు ముఖ్యంగా బాదం, వాల్నట్స్, వేరుశెనగలు మరియు గుమ్మడి గింజలు వంటివి తమ డైట్లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే జింక్ మరియు ఇతర మినరల్స్ మన పురుష హార్మోన్లను పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే తాజా పండ్లు, ముఖ్యంగా అరటిపండు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ఆకుకూరలు మరియు మొలకెత్తిన గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి మన శరీరంలోని కొలెస్ట్రాల్ను పెంచి రక్త ప్రసరణకు ఆటంకం కలిగించి తద్వారా శృంగారపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ గరుడముక్కు ముక్కను వాడుతూ సరైన ఆహార నియమాలు పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు కూడా ఈ ముక్కకు ప్రత్యేక పూజలు చేసి ఆయుర్వేద నిపుణుల సలహాతో దీనిని ఔషధంగా వాడితే మంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా మగపిల్లల కోసం ప్రయత్నించేవారు లేదా పురుషత్వ రూపాలతో బాధపడేవారు ఈ మూలికను ఒక రక్షణ కవచంలా భావిస్తారు. ఈ గరుడముక్కు చెట్టు సాధారణంగా వర్షాకాలంలో రోడ్ల పక్కన, పాడుబడిన బావుల దగ్గర కనిపిస్తుంది. దీని ఆకులు వెడల్పుగా ఉండి చిన్న చిన్న రోమాలతో కప్పబడి ఉంటాయి. దీని పూలు లేత గులాబీ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ దీని అసలైన శక్తి మాత్రం ఆ ఎండిన నల్లటి కాయల్లోనే ఉంటుంది. ఆ కాయలు ఎంత గట్టిగా ఉంటాయంటే అవి మన చేతికి తగిలితే గుచ్చుకునేంత వాడిగా ఉంటాయి. ఈ కాయలను కాల్చి వచ్చే పొగను ఇంట్లో చూపిస్తే గాలి సోకడం, దిష్టి తగలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. చిన్నపిల్లలు నిద్రలో భయపడి ఏడుస్తున్నా లేదా అకారణంగా చిక్కిపోతున్నా ఈ గింజను నల్ల దారంలో కట్టి వారి మెడలో వెయ్యాలి. ఇది పిల్లలకి దిష్టి తగలకుండా కాపాడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ముక్క విషకాటుకు కూడా అద్భుతమైన విరుగుడు. తేలు కుట్టినప్పుడు ఈ ముక్క వేరును అరగదీసి ఆ గాయంపై రాస్తే విషం శరీరానికి ఎక్కకుండా హరించుకుపోతుంది. అలాగే ఏదైనా విషపురుగులు కుట్టినప్పుడు ఈ ఆకుల రసాన్ని వాడటం పల్లెటూర్లలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న ఈ ముక్కను మనం కేవలం పిచ్చి ముక్కగా చూడకూడదు. ప్రకృతి మనకిచ్చిన ఒక అపురూపమైన కానుకగా దీనిని గౌరవించాలి. పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శక్తిని పెంపొందించుకోవడానికి ఇటువంటి ప్రకృతి సిద్ధమైన మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. మందుల వెనుక పరిగెత్తే కంటే మన చుట్టూ ఉన్న ఇటువంటి అద్భుత మూలికల గురించి తెలుసుకుని వాటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుంది. శారీరక దారుఢ్యం కోసం రోజువారీ వ్యాయామం కూడా చాలా అవసరం. కనీసం అరగంట నడక లేదా యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. మనం తినే ఆహారం, మన ఆలోచనలు మరియు ఇటువంటి శక్తివంతమైన మూలికల కలయికి మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు భయపడకుండా ఇలాంటి ప్రకృతి రహస్యాలను తెలుసుకోండి. మగవారికి ఈ ముక్క నిజంగా ఒక గొప్ప వరం. దీనిలోని ఔషధ గుణాలను వాడుకుంటూ మంచి పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి మనకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. కాబట్టి ఈ గరుడముక్కు చెట్టును ఎక్కడైనా చూస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. దాని విశిష్టతను గుర్తించండి. సరైన పద్ధతిలో, అవసరమైతే నిపుణుల సలహాతో దీనిని ఉపయోగించి మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి. ఒక రాత్రిలో మనల్ని కోటీశ్వర్లుగా మార్చే పక్షి ఇదే. అస్సలు మిస్ కాకుండా ఈ వీడియోను అందరూ చూడండి. మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఈ విశాల ప్రపంచంలో పక్షుల జాతులు,
లెక్కకు మిక్కిలి. వాటిల్లో కొన్ని సాధారణమైనవి కాగా మరికొన్ని తమ ప్రత్యేక లక్షణాలతో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అలాంటి వింతైన విచిత్రమైన పక్షి ఒకటి మన భారతదేశంలోనూ కనిపిస్తుంది. దాని పేరే టిట్టరి పక్షి. ఈ పక్షి గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ దీని గురించి అద్భుతమైన కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పక్షి ఎవరినైనా రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేయగలదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పక్షి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలదు. ఈ పక్షి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వరులుగా మారుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. టిట్టరి పక్షి గూటితో ఎవరైనా సరే కోటీశ్వరులు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోవచ్చు. ఎందుకంటే ఆ గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువు ఉంటుంది. దాని ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే మీరు ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే ఈ టిట్టరి పక్షి గురించి, ఈ పక్షి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. మరి ఆ విషయాలన్నిటినీ ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. టిట్టరి అనేది ఒక విలక్షణమైన పక్షి. ఇది ఎక్కువగా ఎగరదు. తన సమయాన్ని అధికంగా చెరువులు, సరస్సుల దగ్గర గడుపుతూ ఉంటుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ టిట్టరి పక్షి కనిపిస్తూ ఉంటుంది. దీని ఆంగ్ల నామం రెడ్ ల్యాప్ వింగ్. భారతదేశంలో దీనికి 2 లేదా 3 జాతులు మాత్రమే ఉన్నాయి. ఈ టిట్టరి పక్షి ఆకారం కొంతవరకు కొంగను పోలి ఉంటుంది. అయితే కొంగ కంటే దీని మెడ చిన్నగా ఉంటుంది. తల, మెడపై భాగం మరియు గొంతు కింది భాగం నలుపు రంగులో ఉంటాయి. దీని రెక్కలు మెరిసే గోధుమ రంగులో ఉంటాయి. అలాగే తల, మెడ 2 వైపులా తెల్లటి వెడల్పాటి పట్టి ఉంటుంది. టిట్టరి కళ్ళ ముందు ఒక గుజ్జులాంటి ఎరుపు రంగు నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణాన్ని బట్టి ఈ పక్షిని దూరం నుంచే సులభంగా గుర్తించవచ్చు. ఇది ఒక స్వేచ్ఛగా తిరిగే పక్షి. ఇది కీటకాలు దొరికే బహిరంగ ప్రదేశాలను ఇష్టపడుతుంది. టిట్టరి చాలా అప్రమత్తంగా తెలివిగా ఉండే పక్షి. దీని దగ్గరకు ఏ జంతువైనా లేదా మనుషులు వచ్చినా వెంటనే పెద్దగా అరిచి అల్లరి చేయటం ప్రారంభిస్తుంది. టిట్టరి పగలు రాత్రి తేడా లేకుండా తన గుడ్లను, పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది మార్చి నుండి ఆగస్టు నెల మధ్య 2 లేదా 3 లేదంటే 4 గుడ్లు పెడుతుంది. టిట్టరి గుడ్ల రంగు మట్టి రంగుతో సరిపోలుతుంది కాబట్టి వాటిని గుర్తించటం కష్టం. టిట్టరి పిల్లల రంగు కూడా భూమి రంగులాగే ఉంటుంది. ఆడ, మగ టిట్టరి పక్షులు 2 కలిసి పిల్లలను పెంచి పోషిస్తాయి. భారతదేశంలోని పొడి గడ్డి భూములు, పొడి మైదాన ప్రాంతాలలో ఈ పొడవాటి కాళ్ల పక్షి ఆహారం కోసం తిరుగుతూ జీవిస్తూ ఉంటుంది. ఈ టిట్టరి పక్షి తన కాళ్లను ఆకాశం వైపు పైకి పెట్టి నిద్రపోతుంది. ఆకాశం తన వల్లే నిలబడిందని అది భావిస్తుంది. పెద్దలు తమ అనుభవం ప్రకారం టిట్టరి ఏ సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెడితే అన్ని నెలల పాటు సమృద్ధిగా వర్షం కురుస్తుందని నమ్ముతారు. టిట్టరి సాధారణంగా నదులు, కాలువలు, చెరువుల ఒడ్డున గుడ్లు పెడుతుంది. ఇది నీటి అంచు నుండి ఎంత దూరంగా గుడ్లు పెడితే అంత ఎక్కువ వర్షం కురుస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. ఉదాహరణకు అది అంచు నుండి 50 మీటర్ల దూరంలో గుడ్లు పెడితే అది ఎక్కువ వర్షం కురవటమే కాకుండా వరదలు కూడా రావచ్చునని సూచిస్తుంది. రైతులు తమ పొలాల్లో లేదా చెరువుల దగ్గర టిట్టరి కోసం వెతుకుతూ అది ఎంత ఎత్తులో గుడ్లు పెట్టిందో చూస్తారు. ఒకవేళ అది గట్ల కంటే కూడా ఎత్తులో గుడ్లు పెడితే ఆ సంవత్సరం నీటికి కొరత ఉండదని భావిస్తారు. ఎందుకంటే టిట్టరికి వాతావరణం మరియు ఇతర ఖగోళ సంఘటనలను అంచనా వేసే సామర్థ్యం ఉంది. అలాగే ఈ టిట్టరి పక్షి ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు. దీని పొడవాటి కాళ్ల ఆకారం వల్ల ఇది చెట్ల ఎత్తైన కొమ్మలపై కూర్చోలేదు. అందువల్ల మీరు ఈ పక్షిని దాదాపుగా ఏ చెట్టు మీద కూర్చుని ఉండగా చూడలేరు. ఎక్కువ ఎత్తుకు ఎగరలేకపోయినా పొడవాటి కాళ్ల కారణంగా ఇది చాలా వేగంగా పరిగెత్తగలదు. ముఖ్యంగా దీని నడిచే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నడుస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు దాని తల కింది భాగం చాలా విచిత్రంగా పైకి కిందికి కదులుతూ ఉంటాయి. టిట్టరి పక్షులు ఎక్కువగా నేల మీదే నివసిస్తూ ఉంటాయి. టిట్టరి పక్షులు తమ గూళ్లను నేలల్లో పెట్టుకుంటాయి. అందుకే ఎక్కువగా వీటి గూళ్ళు ఎండిపోయిన చెరువులు లేదా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి.
కడుపుతో ఉన్న టిట్టరి పక్షి సాధారణంగా ఒకసారి గర్భం ధరించినప్పుడు 3 నుంచి 4 గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత ఆడ మగ పక్షులు రెండూ కలిసి ఆ గుడ్లను పొదుగుతూ సంరక్షిస్తూ ఉంటాయి. అవి పెట్టిన గుడ్ల దగ్గరకు ఎవరైనా మనుషులు లేదా మరేదైనా జీవి రావడాన్ని చూస్తే వాటిని కాపాడుకోవడానికి అవి పెద్ద పెద్ద శబ్దాలు చేయటం ప్రారంభిస్తాయి. ఈ పక్షులు ఎక్కువగా తమ గుడ్లను నేల మీద పెడతాయి కాబట్టి తరచుగా నేలపై నడిచే జంతువులు అంటే ఆవులు, గేదెలు వంటి జంతువుల పాదాల కింద ఈ గుడ్లు నాశనమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పక్షి గుడ్లు పొరపాటున నాశనమవుతాయో టిట్టరి పక్షి చాలా రోజుల పాటు అరుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత బాధతో ఆ ప్రాంతమంతా తిరుగుతూనే ఉంటుంది. టిట్టరి పక్షి పెట్టే గుడ్లల్లో అద్భుతం దాగి ఉంది. ఈ టిట్టరి పక్షి పెట్టే గుడ్లు చాలా దృఢంగా ఉంటాయి. పక్షుల గుడ్లు పొదిగిన కొన్ని రోజులకే పగిలిపోయి అందులో నుండి పిల్లలు బయటకు వస్తాయి. కానీ ఈ పక్షి గుడ్లు మాత్రం ఎన్ని రోజులైనా సరే వాటంతటా అవి పగలవు. కాబట్టి ఈ పక్షి వాటి గుడ్లను పారస్ రాయ్ సహాయంతో పగలగొడుతుంది. అప్పుడే గుడ్లల్లో నుండి దాని పిల్లలు బయటకు వస్తాయి. ఈ పారస్ రాయిని టిట్టరి పక్షులు మాత్రమే సంపాదించగలవు. తమ గుడ్లను పగలగొట్టుకోవడానికి మాత్రమే ఇవి ఈ రాయిని సేకరిస్తాయి. ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. కనుక మీరు ఆ పారస రాయిని సంపాదించాలంటే ఈ టిట్టరి పక్షి ఎక్కడ గుడ్లు పెట్టిందో బాగా వెతికి తెలుసుకోండి. టిట్టరి సాధారణంగా నదులు, కాలువలు, చెరువుల ఒడ్డున గుడ్లు పెడుతుంది. కనుక ఆ ప్రదేశంలో బాగా వెతకండి. అలా వెతికినప్పుడు మట్టి రంగులో ఉండే ఈ టిట్టరి పక్షి యొక్క గుడ్లు కనిపిస్తే మీ పంట పండినట్లే అని చెప్పుకోవచ్చు. అలా మీకు గుడ్లు కనిపిస్తే వాటిని కదపకండి, అలా ఉంచండి. ఆ గుడ్లు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే కొన్ని రోజులకు ఆ గుడ్లు పొదిగిన టిట్టరి పక్షి పారస రాయిని తెచ్చి ఆ గుడ్లను పగలగొట్టి తన పక్షులను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పక్షి ఎప్పుడు పారస రాయిని తెస్తుందో గమనించండి. అది ఆ రాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన 24 గంటల్లో ఆ రాయి భూమిలోనికి వెళ్ళిపోతుంది. కనుక ఆ 24 గంటల్లోపే మీరు ఆ రాయిని తీసేసి ఇంటికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారస రాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. తప్పకుండా టిట్టరి గుడ్లను కొన్ని రోజులు పొదిగి ఆ తర్వాత వాటిని పగలగొట్టడానికి పారస రాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. ఇలా సేకరించిన రాయిని బీరువాలో ధనం దాచే చోట పెడితే ధనం, బంగారం బాగా అట్రాక్ట్ అవుతాయి. లేదా ఈ రాయిని ఏదైనా ఇత్తడి వస్తువుతో కలిపి ఆ ఇత్తడి వస్తువుకు తగిలేలాగా అలా 1 నెల పాటు ఉంచితే ఆ ఇత్తడి వస్తువు బంగారంగా మారుతుంది. ఇది శాస్త్రంలో చెప్పబడ్డ విషయం. కనుక మీరు కూడా టిట్టరి పక్షి గుడ్ల దగ్గర నుండి ఈ పారసరాయిని సంపాదించుకొని మీ కష్టాలను తొలగించుకొని ధనవంతులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.